గురించి చెప్పటం జరుగుతూ ఉన్నది. ఏ ప్రవక్త ఎప్పుడు ఏ సందర్భంలో యేసు ప్రభు వారి రాకడ గురించి, ఆయన జన్మ గురించి, ఆయన మరణం గురించి, ఈ జన్మ విధ మరణం మధ్యలో ఆయన జీవితం గురించి చాలామంది ప్రవక్తలు ఇలా రాబోయే రోజులలో ఇలా జరిగితే ఇలా జరిగితే ఇలా జరిగితే అని చాలామంది ప్రవర్తన చెప్పి ఉన్నారు. వాళ్ళలో మనము ఈ సమయంలో కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాం. ఏ ప్రవర్త ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో యేసుప్రభు వారి గురించి చెప్పి ఉన్నారో కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మీకా గ్రంథం మీకాలకి వెళ్తే ఒకసారి 765వ పేజీ మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీకాతో దేవుడు మాట్లాడితే మీకా తిరిగి ఇజ్రాయేల్ ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీకా నువ్వు 1వ అధ్యాయం 1వ వచనం చదవాలి ఎవరైనా. 765వ పేజీ. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో సోమ్రోనును గూర్చిన యెరూషలేమును గూర్చిన దర్శన రీతిగా మోరతాతీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏ ముగ్గురు రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఎవరెవరైనా యోతాము, ఆహాజు, హిజ్కియా వీళ్ళు ముగ్గురు రాజులు సోమ్రోను దక్షిణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో మీకా అనేటువంటి ఒక ప్రవక్త అయినటువంటి దేవుడు నమ్ముకున్నటువంటి ఒక భక్తులతో దేవుడు దర్శనం రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దర్శనం రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆ నుంచి కిందికి చదువుమ్మా. సకల జనులారా ఆలకించుడి. భూమి మీద ఉన్నటువంటి సకల జనులారా, వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ యవ్వనస్తులు కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి సకల జనులారా మీరందరూ ఈ మాటలు మీరు వినండి అని ఆయన ఏమని బోధిస్తూ ఉన్నాడు. ఒకసారి ఏమనంటే దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఏ మాట అయితే చెప్పినాడో అదే మాటను ఆయన ఇజ్రాయేల్ ప్రజలతో బోధిస్తూ ఉన్నాడు. చదువు నుంచి నీవును నీలో ఉన్న సమస్తమును చెయ్యి. నీవును నీలో ఉన్న సమస్తమును నీలో ఉన్న సమస్తమును, నీ మనస్సు, నీ ఆలోచన, నీ హృదయము అన్నీ చక్కబెట్టుకొని నేను ఏమైతే చెబుతూ ఉన్నానో ఆ మాటను మీరు వినండి అని మీకా మాట్లాడుతున్నాను. అందులో చదివితే ఇంకా ఉంటుంది. ప్రభువుకు యెహోవా నీ మీద సాక్ష్యం పలకబోచు ఉన్నాడు. పరిశుద్ధ ఆలయముల నుండి ప్రభువు నీ మీద సాక్ష్యం పలకబోతూ ఉన్నాడు. పరిశుద్ధ ఆలయంలో నుండి మీ మీద దేవుడు ఒక మాటను చెప్పబోతూ ఉన్నాడు. మీ ఆలోచన ఎరిగి, మీ గుణాలను వెదిగి, మీ ప్రవర్తనలు వెదిగి దేవుడు మీ పక్షాన ఒక మాట మాట్లాడబోతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలారా ఆ మాటను మీరు వినండి. ఏమి దేవుడు మీకత ఏం మాట్లాడిండు, ఆయన యేసు ప్రభు వారి గురించి ఏం చెప్పాడు ఒకసారి ఆ నుంచి వాళ్ళకు అనేకమైనటువంటి సంఘటనలు ఆయన బోధించుకుంటూ వచ్చి అదే 5వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్తే ఆయన యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు.
బెత్లెహేమా, ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలు ఏలవాడు నీలో నుంచి. బెత్లెహేము అదొక చిన్న ప్రాంతం. అందుకే బెత్లెహేముతో, బెత్లెహేము అనేటువంటి ప్రాంతముతో మీగా మాట్లాడుతున్నావు. నేను చిన్న గ్రామము, నాది చిన్న ప్రాంతము, నేను అల్పమైనటువంటి దానిని, అంటే నేను గొప్పదానిని కాదు అని నీవు బాధపడుతూ ఉన్నావేమో. నీ వెళ్ళి ఇశ్రాయేలు ఆలపోగొట్టినటువంటి వాడు నీలో నుంచి వస్తాడు. ఈరోజు మనము కూడా అయ్యో నేను పేదవాడిని, నేను దరిద్రుడు, నేను దీనుడను, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా అని కొంతమందికి ఆలోచన రావచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు పనికిరాని దానివని, నువ్వు చిన్న గ్రామం అని, నువ్వు ఎన్నిక లేని దానివని. బెత్లెహేమా నువ్వు అనుకుంటున్నావా? కాదు, నిన్ను దేవుడు అద్భుతముగా వాడవచ్చు ఉన్నాడు. నేను దేవుడు తరతరములకు, యుగములకు నీ గ్రామం గురించి, నీ ప్రాంతం గురించి దేవుడు అనేక దినములు నిన్ను అభిషేకించడానికి, నిన్ను ఉన్నత స్థితమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి బెత్లెహేమా దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. స్వల్ప గ్రామమైనటువంటి బెత్లెహేమా దేవుడు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఏలటానికి దేవుడు నీలో నుంచే, నీ పట్టణంలో నుంచే, నీ గ్రామంలో నుంచే ఒక వ్యక్తి పుట్టబోతూ ఉన్నాడు. చదువు మా నుంచి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం మగుచూ ఉండడు. శాశ్వత కాలం వరకు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం, ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఎన్ని రోజులైతే ఉంటాయో అన్ని రోజులు ఆయన పేరు, ఆయన కీర్తి భూమి మీద పలుకుతూనే ఉంటుంది బెత్లెహేమా. కాబట్టి ప్రసవము స్త్రీ పిల్లల కను వరకు ఆయన వారిని అప్పగించినప్పుడు, అప్పుడు ఆయన సహోదరులలో క్షమించిన వారిని ఇశ్రాయేలుతో కూడా తిరిగి వచ్చును. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామమున మహత్ కార్యములు అందరూ లేకును. ఆయన ద్వారా ఎన్నో మహాత్మైనటువంటి కార్యములు జరిగించి, ఆయన ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను జరిగించి ఆయన పేరు శాశ్వత కాలం వరకు నిలిచిన బెత్లెహేమా అని మీకా ప్రవక్త బెత్లెహేం ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలతో కానీ, ఇశ్రాయేలు ప్రజలతో కానీ మాట్లాడుతున్నాడు. మీకా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాటలంటే, బెత్లెహేమా నీలో నుంచే ఒక శాశ్వతమైనటువంటి రాజు నీ గ్రామంలో నుంచే వస్తూ ఉన్నాడు అని మాట్లాడినటువంటి విధముగా కొన్ని వందల సంవత్సరాలు గడిచినాక ఆ లేఖనం నెరవేరిందో నెరవేర్చవాలో లేదో ఒకసారి మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మీకా చెప్పినటువంటి లేఖనం ప్రకారము యేసు వారు బెత్లెహేములో పుట్టకుండా ఇంకొక ఊర్లో పుడితే, సోమరంలో పుడితే, అమ్మా మీకా ప్రవక్త చెప్పినట్టు యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టకుండా సోమరంలో పుడితే, సోమరంలో కాదు ఇంకొక ఇటలీ పట్టణంలో కొన్నేళ్ళు ఉన్నాయి కదా, ఇటలీలో పుడితే, లేదా బెత్లెహేము కాకుండా ఏ ప్రాంతమైనా, ఏషియా ప్రాంతం కానీ ఏ ప్రాంతంలో కానీ ఒక బెత్లెహేము ప్రాంతం కాకుండా ఏషియా ప్రాంతంలో పుడితే మీకా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనము తక్కువైంది. ఏషియా ప్రాంతము మహాపట్టణము, రాజులు ఏరేటువంటి పట్టణము. అయితే ఈ బెత్లెహేము ప్రాంతము చిన్న పట్టణము. అయితే యేసు మీకా చెప్పినటువంటి ప్రవచన ప్రకారము ఆ లేఖనం నెరవేర్చబడింది, నెరవేర్చబడలేదు. ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం
2వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చదవమోసారి. కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజలందరూ నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు యోదాయ బెత్లెహేములో. ఈ శాస్త్రులు పరిచయం వీళ్ళందరూ కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలందరినీ శాస్త్రుల్ని అందరినీ సమకూర్చి రాజు చేస్తున్నటువంటి పని తెలుగుదేశపు జ్ఞానులు వచ్చి రాజు చెప్పినప్పుడు రాజు నేనుండగా ఇంకొక రాజు ఎక్కడ పుట్టాడు, నేనుండగా ఇంకొక రాజు ఎక్కడ పుట్టాడో కనుక్కోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిచయాలు కానీ మొత్తాన్ని ఏకం చేసి కూర్చోబెట్టుకొని వారు తరుగుతున్నాడు. యూదులు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు, మీరు ఎతకండి, మీరు ఎతికి పట్టుకోండి అని వారితో రాజు చెబుతూ ఉంటే అప్పుడు ఆ వచ్చినటువంటి శాస్త్రులు కానీ పరిచయాలు కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నాడయ్యా, గ్రంథాలలో పాత నిబంధన పాఠ భాగం గ్రంథాలలో ప్రవర్తన చెప్పినటువంటి లేఖనాలను బట్టి యూదయ దేశంలో బెత్లెహేములో యేసు ప్రభువు పుడతాడని చెప్పేసి గ్రంథాలలో లిఖించబడి ఉన్నాయ్యా. ఆ గ్రంథాలలో లిఖించబడినటువంటి విధానమును బట్టి యేసు ప్రభువు వారు బెత్లెహేములో పుడతాడు. హల్లెలూయా. అందుకే పాత నిబంధన పాఠ్యభాగం మొత్తం నేను పదే చదువుతున్నా. పాత నిబంధన పాఠ్యభాగం మొత్తం లేఖనం కొత్త నిబంధన పాఠ్యభాగంలోకి వచ్చారు. నెరవేర్పు ఖచ్చితంగా పాత నిబంధన పాఠ్యభాగంలో యేసు ప్రభువు గురించి ఏమైతే ఏ ప్రవర్త అయితే ఏమైతే బోధించాడో అది ఖచ్చితంగా యేసు ప్రభు వారి విషయంలో అది నెరవేర్చబడాలి. అందుకే వాళ్ళు అంటున్నారు, అయ్యా పాత నిబంధన పాఠ్యభాగంలో మేకు ప్రవర్త అయినటువంటి ఒక ఆయన, దేవుని నమ్ముకున్నటువంటి ఒక దేవుని సేవకుడు బెత్లెహేములో యేసు ప్రభువు పుడతాడని చెప్పాడయ్యా. అందుకని యేసు ప్రభువు వారు బెత్లెహేములో పుడతాడు అని శాస్త్రులు కానీ పరిచయులు కానీ వాళ్ళు రాజుతో చెబుతూ ఉన్నారు. వీళ్ళు శాస్త్రులు పరిచయులు యేసు ప్రభువు వారు ఏ ప్రాంతంలో తిరిగినా కానీ ఆయన వెంబడిస్తూ ఉంటారు, ఆయన శోధిస్తారు. అనేకమైనటువంటి మాటలతో యేసు ప్రభువు వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆయన చాలా మాటలు స్నాన ప్రశ్నలు ఆయన్ను అడుగుతూ ఉంటాడు. ఎందుకు వాళ్ళు యేసు ప్రభువు వారిని అలాగా అడగాల్సి వచ్చిందంటే శాస్త్రులు కానీ పరిచయం కానీ ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచో ఏది చెదో, ఏది లేఖనమో ఏది లేఖనము కాదో మొత్తము పరిశీలన చేసే వాళ్ళు ఎవరంటే శాస్త్రులు పరిచర్యలు. ఇదంతా ఆ ప్రాంతంలో ఒక సంఘటన జరిగిందంటే ఇది లేఖనం ప్రకారం జరిగిందా, ఇది లేఖనం కాకుండా లేఖనానికి విరుద్ధంగా జరిగిందా, ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని వాళ్ళ గ్రంథాలలో వాళ్ళు చదువుకొని దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని కానీ అసత్యాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరించి చెప్పేటువంటి వారే శాస్త్రులు కానీ పరిచర్యలు కానీ. ఇంత జ్ఞానం కలిగినటువంటి వారు, ఇన్ని తెలివితేటలు కలిగినటువంటి వారు, ఇంత గ్రంథం గురించి ఇంత వివరంగా తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా మీకు ప్రవర్త పాత నిబంధన పాఠ్యభాగంలో బెత్లెహేములో పుడతాడని చెప్పారయ్యా. అదే విధముగా ఈ యేసు ప్రభువు పుట్టినారని తెలుగుదేశపు జ్ఞానులు మన మధ్యకి వచ్చారు కదా. మన యెరూషలేము ప్రాంతంలో కాదు కానీ బెత్లెహేము ప్రాంతంలో పుట్టినారని రాజుకి శాస్త్రులు కానీ పరిచయాలు కానీ వివరిస్తూ ఉన్నారు. అంతకు మీకా చెప్పినటువంటి ప్రవచనము నెరవేర్చబడింది. ఇంకొక వ్యక్తి చెప్పాడు ఇంకొక ప్రవచనం, ఇంకొక వ్యక్తి ఇంకొక ప్రవచనం చెప్పారు. హోషేయ గ్రంథం మనం ఒకసారి హోషేయ గ్రంథం 751వ పేజీ నెంబర్.
హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 750 పేజీ నెంబరు. వీళ్ళందరూ ప్రవక్తలు యేసు ప్రభు వారి గురించి ముందుగానే వీళ్ళు బోధిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ఇలాంటి వ్యక్తి భూమి మీద ఒక వ్యక్తి పుడతారు. ఆ వ్యక్తి కోసం లేఖనాలు ఆ లేఖనాలను నమ్మి ఇలాంటి వ్యక్తి ఎప్పుడు కొడతాడు, ఎక్కడ కొడతాడు, ఏ సందర్భంలో కొడతాడని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మొత్తం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భాలు. హోషేయ గ్రంథంలోకి వెళితే 750 పేజీ నెంబర్ 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఇశ్రాయేలీయులు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుడిని ఐగుప్తు దేశముల నుండి పిలిచి తిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బడులు అర్పించి విగ్రహార్పులు ధూపం వేసి అంతవరకే. ఇప్పుడు హోషేయ చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులు బాలుడై ఉండగా చిన్న వయసులో ఉండగా ఇశ్రాయేలు పుట్టినటువంటి రాజు బాలుడు వయసులో ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుంచి నేను పిలుచుకుంటుని. అంటే హోషేయ చెబుతున్నా, ఇశ్రాయేలీయులు పుట్టినటువంటి యూదుల రాజు అభిషేక్తుడు అతను చిన్న వయసులో నుంచి నేను ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉంటే ఐగుప్తు దేశంలో నుంచి బెత్లెహేము యెరూషలేము ప్రాంతానికి నేను ఆయన్ని పిలిపించుకుంటుని. యేసు ప్రభు వారు ఆయన చెప్పినటువంటి లేఖనం ప్రకారం ఐగుప్తు దేశంలో యేసు ప్రభు వారు జీవిస్తూ ఉండాలి. మత్తయి సువార్తలోకి వెళ్దాం. ఆ లేఖనం నెరవేర్చబడలేదా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి లేచి అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్తల ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉంటాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు పుట్టినాక హేరోదు రాజు యేసు ప్రభు వారిని సంపాలని చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు మరియమ్మకి యేసేపుకి దర్శనం ద్వారా దేవుడు కనపడి ఈ బాలుని సంపాలని హేరోదు రాజు చూస్తూ ఉన్నారు. మీరు ఈ ప్రాంతంలో ఉండద్దు, హేరోదు రాజు చనిపోయేంత వరకు మీరు ఐగుప్తు దేశంలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హేరోదు రాజు చనిపోయేంత వరకు మీరు ఐగుప్తు దేశంలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మతో యేసుతో మాట్లాడితే వారు ఏం చేస్తారు, యేసు ప్రభువుని తీసుకొని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయారు. ఇంకొక దేశం పోవాలి కదా, ఐగుప్తు దేశం కాదు, ఇంకొక దేశం పోయి ఉంటే హోషేయ చెప్పినటువంటి ప్రవచనము తప్పైందా రైట్ కిందమ్మా చెప్పాలి మీరు. రైట్ తప్పైంది. ఐగుప్తు దేశము పోకుండా ఇంకొక దేశం పోతే హోషేయ చెప్పినటువంటి లేఖనం తప్పైంది. హోషేయ చెప్పినటువంటి లేఖనము నెరవేర్చబడాలంటే, ఆయన లేఖనము నెరవేర్చాలంటే యేసు వారు బాలుడిగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళాలి. హేరోదు రాజు చనిపోయినాక ఐగుప్తు దేశంలో నుంచి తిరిగి మళ్ళా యెరూషలేము ప్రాంతానికి రావాలి. హేరోదు రాజు భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. హేరోదు రాజే కాదు, వాళ్ళ వంశం మొత్తం, వాళ్ళ పితరులు, వాళ్ళ నాయన వాళ్ళ పితరులు మొత్తం దేవుడి చేత వ్యతిరేకించబడినటువంటి వంశం అది. మనకు 2 వంశాలు ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలు, 2 ఎదోమీయులు. ఒకసారి విందాం.
మనకి 2 వంశాలు ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలు, రెండో వచ్చేసి ఎదోమీయులు. ఇశ్రాయేలు యాకోబు సంతానానికి సంబంధించినటువంటి 12 మంది గోత్రాల నుంచి వచ్చిన ప్రజలను ఇశ్రాయేల్ ప్రజలు అంటారు. ఎదోమీయులు ఉన్నారు. ఈ ఎదోమీయులు ఏశావు సంతానంలో నుంచి వచ్చినటువంటి వారిని ఎదోమీయులు అంటారు. ఏశావు సంతానాన్ని దేవుడు తృణీకరించినటువంటి సంతానం అది. ఏశావు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించుకొని వదిలేసినటువంటి సంతానం అది. ఆ సంతానంలో నుంచి వచ్చినటువంటి వాడే ఏ రోజు, ఆ సంతానంలో నుంచి వచ్చినటువంటి వాడే ఏ రోజు మంచి ఎంత క్రూరమైనటువంటి మనసు కలిగినటువంటి వాడంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు కొంతమందిని తీసుకొని పోయి ఆ బయలుదేవతకి అర్పణగా ఇచ్చేటువంటి వాడు. మనిషిని చంపేసి మనిషి రక్తము ఆ బయలుదేవతకు పోస్తే నా ఆయుష్ పెరుగుద్ది, నేను ఆశీర్వదించబడతా, దీవించబడతానని చెప్పేసి భయంకరంగా మనసును చంపేసి ఆ రక్తంతో ఆ దేవతకి అభిషేకించేటువంటి అంత క్రూరమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఏ రోజు రాజు. అందుకనే ఏ రోజు రాజు 2 సంవత్సరాల పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. 2 సంవత్సరాల పిల్లల్ని అసలు ఎవరికైనా కొట్టాలంటేనే చేతి కాదు, ఏదైనా మాట్లాడాలంటే నోరు రాదు. పిల్లలకి వాళ్ళకేం తెలుసు? ఎంతగానో ప్రేమించేటువంటి, ఎంతగానో చూసుకునేటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లల్ని మొత్తాన్ని రామాలో అంగలార్పుడైనప్పుడు అది కూడా మత్తయి సువార్త, అది కూడా ఒక ప్రవక్త వస్తాడు. ఇర్మీయాలోకి వెళ్తాడు. ఇర్మీయాలోకి వెళ్తే ఆ ఇర్మీయా కూడా ఇలా జరిగింది రాబోయే రోజులలో. ఇర్మీయాలోకి వెళ్తే ఇర్మీయాలో అది ఆ ప్రవచనం రాసి ఉంటుంది. ఇర్మీయా 31వ అధ్యాయం. ఊరక 2 సంవత్సరాల పిల్లలు చెప్పేలా ఊరక రామాలో అందనార్పుడు వినిపించలా. ఇర్మీయా 31వ అధ్యాయం 15వ వచనం. ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఒకసారి మనం చదువుదాం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనలు వినబడుచున్నాయి. రామ అనేటువంటి పట్టణంలో అంగలార్పులు, మహారోదనలు అంటే చెప్పడానికి చేతగానటువంటి రోదనలు, ఏడుపులు, చెప్పడానికి చేతగానంత ఏడుపులు రామాలో వినపడుతున్నాయి. రాబోయే రోజులలో ఇలాగ జరిగింది అని ఇర్మీయా ప్రవక్త మాట్లాడుతూ ముందుగానే రామ అనేటువంటి పట్టణంలో మహారోదనలు జరుగుతాయి, రామ అనేటువంటి పట్టణంలో మహా ఏడుపులు జరుగుతాయి, రామ అనేటువంటి పట్టణంలో మహావేదనలు జరుగుతాయి. రాహేలు తన పిల్లల విషయమే మహారోదన కలిగి ఏడుస్తుంది అని రాబోయే రోజుల గురించి ఇర్మీయా ప్రవక్త దేవుడు చెబితే ఇర్మీయా ప్రవక్త ముందుగానే ప్రవర్తించినటువంటి విధముగా మత్తయి సువార్తలోనికి మళ్ళా వద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాం. రామాలందరూ రామాలో అంగలార్పినప్పుడును ఏడుపును మహారోదనములను కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడుచు వారు లేనందున ఓదార్పు నొల్లకుండెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుతూ అంగలార్చుతూ పిల్లలు లేనందున మహారోదనలు జరుగును. ఇర్మీయా చెప్పినటువంటి విధముగా మహారోదనలు జరిగాయి. ఇర్మీయా చెప్పినటువంటి విధముగా రామలో ఆ పిల్లల్ని 2 సంవత్సరాల పిల్లలు మొత్తాన్ని చంపేస్తే మహావేదన, మహారోదన, మహా ఏడుపులు
జరిగి ఉండొచ్చు, ఎంత జరిగి ఉండొచ్చు అని మనము చెప్పుకోలేనంత విధముగా జరిగి ఉండొచ్చు. అందుకే ఆయన ఒక్కొక్క లేఖనాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. అందుకే చివరి టైంలో ఆయన మరణించి సమాధిలో వచ్చి పెట్టబడి తిరిగి లేచి ఆకాశానికి అవరోహణమై వెళ్ళిపోతూ ఆయన అంటాడు, నేను ఇప్పుడు ఎలాగైతే వెళ్ళిపోతున్నాను, నన్ను రాగానే నేను వస్తాను. తీర్పుతీసే దినం ఒకటి ఉంది, పాతాళమైనటువంటిది ఒకటి ఉంది, పరలోకమైనటువంటిది ఒకటి ఉంది. పరలోకానికి మీరు పోవాలంటే మీరు న్యాయముగా నీతిగా మీరు బ్రతకాలి. పాతాళానికి మీరు పోవాలంటే మీరు చూసినట్టు మీరు జీవించాలి. ఏది నిర్ణయం తీసుకొని పరిశుద్ధునిగా మీరు జీవించాలని చెప్పేసి ఆయన ఒక పార్టీని పరిశుద్ధిగా తీయటానికి ఈ లేఖనాలు మొత్తం నెరవేర్చుకుంటూ వచ్చి ప్రైజ్ హల్లెలూయా. ఈరోజు మనము ఆయన రాకడ సమీపంలో ఉన్నాం. ఈ క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. చివరి టైంలో యేసు ప్రభువు వారు రెండో రాకడ సమయంలో ఏదైతే జరుగుతుంది అని చెప్పిండు అదే యాక్సిడెంట్కి ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కాలం సంపూర్ణమవుతూ ఉన్నది. దినములు చెడ్డవి కనుక సమయం అనేక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోమంట. దినాలు చెడ్డ ఎందుకైంది? ఆ రోజు ఆ సూర్యుడు ఏ పని చేస్తూ ఉన్నాడు, ఈ రోజు కూడా సూర్యుడు అదే పని చేస్తూ ఉన్నాడు. దేవుడు సూర్యుడిని సృష్టించినప్పుడు ఉదయము సూర్యుడు రావాలా, సాయంత్రానికి వెళ్ళిపోవాలా. అతను సృష్టించాడు. ఇప్పుడు కూడా ఉదయం అప్పుడు సాయంత్రానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ చంద్రుడు వస్తున్నాడు, సాయంత్రం పొద్దున్న లేచాలకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మారలేదే. ఆ రోజు ఎండ ఉంది, ఈ రోజు ఎండ ఉంది. ఆ రోజు చీకటి ఉంది, ఈ రోజు చీకటి ఉంది. దేవుడు సృష్టించినప్పుడు ఆ రోజు చీకటి ఉంది, ఈ రోజు చీకటి ఉంది. ఆ రోజు ఎండ ఉంది, ఈ రోజు ఎండ ఉంది. ఆ రోజు వానలు ఉన్నాయి, ఈ రోజు వానలు ఉన్నాయి. ఆ రోజు కొండలు ఉన్నాయి, ఈ రోజు కొండలు ఉన్నాయి. ఆ రోజు సముద్రాలు ఉన్నాయి, ఈ రోజు సముద్రాలు ఉన్నాయి. ఆ రోజు అడవులు ఉన్నాయి, ఈ రోజు అడవులు ఉన్నాయి. ప్రకృతిలో ఏం మార్పు రాలేదు. మరి దినాలు ఎందుకు చెడ్డయ్యాయి? చెప్పాలా? దినాలు ఎందుకు చెడ్డయ్యాయి? అంటే టికెట్ తీసుకోకుండా ఒక ట్రైన్ ఎక్కొచ్చి వాడు దిగినాక వాడికి సంబంధించినటువంటి మనుషులు ఏమైనా టికెట్ తీసుకున్నామంటే వాడు ఏమంటాడు, దొంగ ట్రైన్ ఎక్కొచ్చినా. అంతే కదా, దొంగ ట్రైన్ ఎక్కొచ్చినా అంటాడు వాడు. దొంగడీడయ్యి ట్రైన్ని దొంగని చేస్తున్నాడు. దొంగడీడు టికెట్ తీసుకోకుండా రావడం ఈడు దొంగడు. ట్రైన్ దొంగదాన్ని చేస్తూ. ట్రైన్ మంచిదే, దినాలు మంచిదే. మనిషి చెడిపోయి, మనిషి హృదయాలు చెడిపోయి, మనిషి ఆలోచనలు చెడిపోయి, మనిషి తలంపులు చెడిపోయి దినాలను చెడిపేశా. అంటే ఇలాంటి దినాలు వస్తాయి, చెడిపోయేటువంటి రోజులు వస్తాయి. మీరు జాగ్రత్తగా బ్రతకండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం మనం మాట్లాడుతూ ఉంది. పాత నిబంధన పాఠ్య భాగంలో ఆ ప్రవక్తలు ఏదైతే చెప్పారో యాక్సిడెంట్గా నెరవేర్చుకుంటూ వచ్చారు. మనం ఉదయకాల సమయం మనం మాట్లాడుకున్నాం. ఆశ్చర్యం అనేటువంటి విషయం గురించి. అలాగే మనకి శిష్యులు ఆయన ఆశ్చర్యకరుడు. అవును, ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టే గుడ్డివాళ్ళు కానీ, గుడ్డివారు కానీ, మగవాళ్ళు కానీ, చెవిటి వాళ్ళు కానీ అందరూ స్వస్థత పొందుతూ ఉంటే అంతా చూసినటువంటి వారు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. వాళ్ళు ఏ రోజు రాత్రి ఎవరు సహా ఎవరు ఏ ఊరు నేను చంపించా కదా, ఏ ఊరు శిరస్సును నేను చంపించా కదా, ఏ ఊరు శిరస్సును నేనే కదా దగ్గర నలిగించింది. ఏమో యెషయయేమో ఎలీషేమో అసలు ఎవరు రాజకీయ అర్థం కాదు. పరిస్థితి ప్రవర్తి లేదా నేను చంపించినటువంటి యెహోవాను మళ్ళా తిరిగి లేచి వచ్చి ఆయన ద్వారా ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయేమో అని రాజు ఆలోచిస్తూ ఆయన చేసేటువంటి క్రియలు అన్ని ఆశ్చర్యం. ఉదయం మనం మాట్లాడుకున్నాం. ఇంకొక సందర్భంలో వెళితే ఆలోచనకర్త గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఈ వాక్యం ముగించబడింది.
ఉదయకాల సమయం ముందు ఆశ్చర్యం అనేటువంటి అంశం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పాత నిబంధన పాఠభాగంలో ఏ ప్రవర్త అయితే లేఖనాలు చెప్పాడు ఆ లేఖనాలన్నీ యేసుప్రభువు వారు నెరవేర్చుకుంటూ వచ్చారు. సమయం లేదు, ఇంకా 4-5 మంది ఉన్నారు, సమయం లేదు. ఈ అంశంలో ఆలోచనకర్త గురించి మాట్లాడుకున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరి తల నుంచి మాకు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు ప్రభువా.